భాగ్యనగరంలో ప్రధాన రోడ్లు కాలనీలు చెత్త చెదారంతో నగరం నరకంగా మారింది. ఐన్యూస్ వరుస కథనాలకు బోర్బండ మున్సిపల్ అధికారులు స్పందించారు. రోడ్డుపైన పేరుకుపైన చెత్తను తొలగించారు. కొంతమంది రోడ్లపైనే చెత్త పాడేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రోడ్లపైన చెత్తా చెదరం అంటూ ఐ న్యూస్ ప్లే చేస్తున్నటువంటి అయితే ప్రతిరోజు కథనాలను ప్లే చేస్తున్నాము. వాటికి స్పందన కూడా లభించింది. అయితే మున్సిపల్ అధికారులు మొత్తం టోల్గా చెత్తను తీసివేసే కార్యక్రమం చేపట్టారు. మొత్తం టోల్గా ఈ రోడ్డు మీద మనం ఇంతకు ముందు ఈ రోడ్డు మీద 2 సార్లు దీన్ని న్యూస్లో ప్లే చేశాం. న్యూస్లో ప్లే చేసిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం టోల్గా ఆ చెత్తను తీసే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. టోటల్గా 2 వైపులా చెత్త ఉండేది. ఇప్పుడు అటువైపు మొత్తం చెత్తను తొలగించేశారు. అటువైపు అదే కాకుండా ఇటువైపును గిర తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఈ మొత్తం చెత్తను గిర తీస్తున్నారు. అయితే మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. చెప్తాం. బ్రదర్ చెప్పండి, 2 సార్లు మీ ఐ న్యూస్లో ఈ యొక్క వార్తను అయితే మేము ప్లే చేసిన తర్వాత ఇక్కడ నుంచి చెత్తను తొలగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సాఫ్ చేశారు కానీ ఇక్కడ మనుషులు ఎవరు ఇంతలేరు. ఇవాళ సాఫ్ చేస్తారు, రేపు మొత్తం కచరా వేస్తున్నారు. అంతా బైక్ల మీద తెచ్చి మొత్తం ఇక్కడ వేసి వెళ్ళిపోతున్నారు. మేము ఏమైనా చెప్తే మాకు తిట్టిపోతున్నారు. ఇక్కడ కచరా ఉంది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకా వేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఇంతలేరు. ఇక్కడ మీరు ఏమైనా చేయాలి, కెమెరా పెట్టి పబ్లిక్ ఇక్కడ కచరా వేయకుండా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మంచిగా ఎవరు ఇంతలేరు. ఇక్కడ కచరా ఎంత చెప్తే ఇంతలేరు. ఇవాళ సాఫ్ చేయండి, రేపు మళ్ళీ పొద్దుగాల మళ్ళీ కచరా చేస్తున్నారు. ఇదే ఈ 2 సార్లు మనం ఇక్కడ నుంచి ప్లే చేసాం. రోడ్డుకి ఇరువైపులా కూడా చెత్త ఉండే ఇది తీయడం కూడా జరిగింది. దీనిపైన అధికారులు కూడా స్పందించారు. సాఫ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మళ్ళీ పొద్దుగాల చూస్తే మళ్ళీ ఒక గంటల చూడండి మళ్ళీ కచరా వేసిపోతున్నారు. ఓవర్ పబ్లిక్ ఇక్కడ ఇంతలేరు. మీరు కెమెరా పెట్టి వాళ్ళకి ఫైన్ మళ్ళీ ఇప్పుడే ఇచ్చిపోయినారు. ఎవరు ఇంతలేరు. ఇక్కడ కచరా ఇక్కడ చెప్పండి, ఇక్కడ వేసిపోతున్నారు. మీరు క్లీన్ చేస్తున్నారు కానీ ఇక్కడ అది అయితే లేదు, క్లీన్ అయితే లేదు. దానికోసం మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ మొత్తం అది అవుతుంది. ఎవరు బండిలో పోనీ రానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం మా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ మీరు కెమెరా పెట్టి వాళ్ళకి ఫైన్ వేయాలి. వాళ్ళు ఫైన్ వేస్తేనే ఇక్కడ వింటారు. అప్పుడు దాకా ఎవరు విన్నారు. ఇక్కడ ఎంత చెప్తే వాళ్ళు వింటలేరు. మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా అవుతుంది. ఇక్కడ అయితే మనం కథనాలు రోజు గిట ప్లే చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. ఈరోజు ఉదయం కూడా తీయించారు. మొత్తం క్లీన్ చేశారు కానీ ఒక గంటలో ఇప్పుడు చూడండి ఇక్కడ వెనకాల మొత్తం మళ్ళీ వేసిపోయినారు. ఇలా సాఫ్ చేసింది కానీ మళ్ళీ ఒక గంటలో చూడండి మొత్తం ఇక్కడ బైక్లో అన్ని బైక్లో పోతూ వేసిపోతున్నారు. అంతా ఎవరు ఇంతలేరు. ఇక్కడ దీని కొరకే అయితే ఇక్కడ ఫైన్ వేయాలి. చెత్తను వేయకుండా కెమెరా పెట్టి వాళ్ళకి ఫైన్ వేయాలి. ఇక్కడ మనుషులు ఎవరు ఇంతలేరు. దానికోసం మొత్తం పోనీకి దారికి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ చెత్త కోసం మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే దీనిపైన అధికారులు కూడా స్పందించారు. అధికారులు కూడా స్పందించేసి ఇక్కడ నుంచి చెత్తను తొలగించే కార్యక్రమం అయితే చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉండేది చెత్త మనం చూసుకుంటున్నాం. ఈ రోడ్డుకి ఇరువైపులా చెత్త ఉండేది. ఆ యొక్క చెత్తను మొత్తం తొలగిస్తున్నారు. ఇక్కడ కూడా భారీ ఎత్తున చెత్త ఉండేది. ఈ భారీ ఎత్తున ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించడం జరిగింది. తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఉదయమే ఈ దానికి మొత్తం టోల్గా కూడా ఐ న్యూస్ కథనాలకు మొత్తం టోల్గా ఈ యొక్క అధికారులు స్పందించడం జరిగింది. కాబట్టి దీన్ని మొత్తం చెత్తను తొలగించారు. ఇంకా కూడా ఎవరు కూడా వేయకుండా చూడాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ అయితే అధికారులు కూడా అయితే కెమెరా నిఘా లాంటిది ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి చెత్తను తొలగించాలి అంటూ కూడా ఐ న్యూస్కు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్న నేపథ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమం లోపల అదే ఐ న్యూస్ ప్రత్యేకంగా ప్రతిసారి ఐ న్యూస్ ఈ యొక్క కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దానికి స్పందించినటువంటి అధికారులు అయితే ఇక్కడ నుంచి చెత్తనైతే తొలగించడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఐ న్యూస్ ఉంటుంది. ఇలాంటి నగరంలో నరకం అనుభవిస్తున్నటువంటి ఇలాంటి అయితే ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పైన ఐ న్యూస్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా తెలపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డ కూడా మొత్తం టోటల్గా రోడ్లని చూసుకుంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా ఈ ట్రాఫిక్ జామ్ని మనం అయితే చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున చూస్తున్నాం మనము. సుమారుగా
హాఫ్ కిలోమీటర్ కంటే కూడా ఎక్కువ భారీ సంఖ్యలో ట్రాఫిక్ అయితే ఉంది. ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం టోల్ గేట్ ఇక్కడ నుంచి క్లియర్ కావడానికి సుమారుగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు అయితే వెహికల్స్ కూడా భారీ ట్రాఫిక్. బ్రదర్ చెప్పండి, ట్రాఫిక్ ఇంత కారణం ఏంటి? ట్రాఫిక్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. అందుకే ఇలా వర్షం కారణంగా గిట ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్ ఆఫీస్కి వెళ్ళడానికి? ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి దాదాపు 1.5 అవర్ అయిందండి. 1.5 అవర్ నుంచి ట్రాఫిక్. ఎక్కడ వెళ్తున్నారు? మేము గచ్చిబౌలి. ఓకే, ఇంకా టైం పడుతుందా మీకు ఇప్పుడు? ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. అయితే ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ నుండి కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినామంటూ కూడా మనతో పాటు ఇదే ప్రయాణికులు చెప్తున్నారు. చూసుకుంటున్నాం మనం మొత్తం టోటల్గా ట్రాఫిక్ ఎక్కడ చూసుకున్నా కానీ హాఫ్ కిలోమీటర్ కంటే కూడా భారీ సంఖ్యలో ట్రాఫిక్ మొత్తం చూసుకుంటే మనం మొత్తం ఇదంతా ఎక్కడ వెళ్ళలేని స్థితిలో కూడా ఉంది. వాహనదారులు కూడా ఇబ్బందిల పాలవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం టోల్గా వర్షం కారణంగా భారీ సంఖ్యలో మనం చూసుకుంటే కనుక ఎక్కడ చూస్తున్నా కానీ భారీ సంఖ్యలో అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొన్ని హాఫ్ కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటూ చెప్తున్నారు. ప్రయాణికులు కూడా ఈ యొక్క ట్రాఫిక్లో హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నాము, హాఫ్ అన్ అవర్ నుండి కూడా అంటూ చెప్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క ట్రాఫిక్ నుంచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే వర్షం కారణంగా తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షం ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే ఐటీ సెక్టర్ వాళ్ళకు కూడా పోలీస్ శాఖ వాళ్ళు అయితే సైబరాబాద్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఇటు ట్రై కమిషనరేట్ మొత్తం టోల్గా చూసుకున్నా కూడా ఈ విధంగా అయితే మొత్తం ఒక సూచనలు కూడా చేసింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా చెప్తూ ఉంది. బ్రదర్ అయితే చూసుకుంటే ఇదంతా మొత్తం టోల్గా చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పట్టేటట్టుగా కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ట్రాఫిక్ని మనం చూస్తున్నాం. మా కెమెరామెన్ విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ట్రాఫిక్లో. సుమారుగా ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి ఇంకా సమయం కూడా పడుతుంది. మెల్లగా మూవ్మెంట్ అవుతుంది వర్షం కారణంగా. అయితే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మొత్తం టోల్గా ఇబ్బందులు పడవలసిన అయితే వస్తుంది. మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ మనకు సుమారుగా ఇటు హాఫ్ అన్ అవర్ ఇటు హాఫ్ కిలోమీటర్ మొత్తం టోల్గా కిలోమీటర్ మేర కూడా అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే అవసరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా బయటికి రావడం వలన అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదే ఎంతవరకు ఉంది ట్రాఫిక్? చాలా అవుతుంది. ఎంతసేపు అవుతుంది? 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది. ఎక్కడ పోతున్నారు? ఈ నానాక్రమ్ కూడా. అయితే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 2 గంటల నుండి కూడా అయితే అక్కడ ఇబ్బంది పడుతూ వస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. 2 గంటల నుండి నానక్రామ్ గూడ నుండి మొత్తం ఈ యొక్క ట్రాఫిక్ ఉన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొత్తం చూసుకుంటే ఎక్కడి నుంచి ఉంది బ్రదర్ ట్రాఫిక్? చాలా దూరం ఉన్నాయి బ్రో. ఓకే, ఎంతసేపు అవుతుంది? 1 గంట అవుతుంది. ఓకే, వర్షం కారణంగా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. ఎక్కడ వెళ్తున్నా? మేము గచ్చిబౌలి వెళ్తున్నాం. గచ్చిబౌలి వెళ్తున్నాము. ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా చూసుకుంటే వాహనదారులు ఎక్కడ చూసుకున్నా కానీ ట్రాఫిక్ ఫుల్ అంతరాయం కలుగుతుంది. ఆ వర్షం కారణంగా వెహికల్స్ కూడా మూవ్మెంట్ చాలా స్లోగా నడుస్తుంది. రాత్రి దంచి కొట్టినటువంటి వర్షం ఈరోజు కూడా ఇప్పటికీ కూడా వర్షం పడుతుంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ యొక్క ట్రాఫిక్ కూడా అక్కడక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతూనే ఉంది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే మనం ఈ వాహనదారులు కూడా ద్విచక్ర వాహనదారులు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అయితే వాహనదారులు కూడా పోలీసు వాళ్ళ వాహనదారులకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దంటూ కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసుకున్నా కానీ గంటల తరబడి ఈ యొక్క ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా వాహనదారులు ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా ఈ యొక్క వాహనదారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు అవుతుంది బ్రదర్ ట్రాఫిక్? 10 నిమిషాలు అవుతుంది. ఓకే, క్లియర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గచ్చిబౌలి నుంచి వస్తాం. రైట్. 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నుండి కూడా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఈ విధంగానే కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి ఇంకొక గంట సేపు సమయం కూడా పట్టేటట్టు ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.